పరాక్రమవంతుడు మరొకడు లేడు. 21 రోజులు జరిగింది అని అంటారు రామరావణ యుద్ధం. ఆ 21 రోజుల్లో ఒక రోజుని రావణాసురుడు దొరికాడు చివరిలో రాముడికి. ఆ రోజు చాలా కోపంతో రామచంద్రమూర్తి యుద్ధం చేశాడు. ఆ యుద్ధం ద్వంద్వ యుద్ధం. రాముడు రావణుడు మాత్రమే పోరాడుతున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ బాణ పరంపర రాముడు వేసేది రావణాసురుడు వేసేది ఎలా ఉందంటే మిగిలిన వాళ్ళు అక్కడ పొరపాటుని 1 మైల్ దూరంలో ఉన్నా చచ్చిపోతారు అన్నట్టుగా ఉంది. ఆ సవ్వడికి అందరూ దూరంగా జరిగిపోయారు. అంతటి పరాక్రమం రామచంద్రమూర్తి. అప్పుడు సుగ్రీవుడు అనుకున్నట్టు దూరంగా ఉండి చూసి, అయ్య బాబోయ్, ఈయన నాకు మిత్రుడు కాబట్టి సరిపోయింది, వాలిలాగా ఈయనతో శత్రుత్వం పెట్టుకుంటే నా పని ఏమయ్యేది, ఇటువంటి వాడితోనా ఈయనకి నేను యుద్ధం చేయాలా, పని లేక ఆయన చేసుకోలేడా, అసలు ఆ పరాక్రమం ఏమిటి, ఆ వ్యవహారం ఏమిటి, ఇంతవరకు మనకి చేసే అవకాశం ఇచ్చాడు ఆయన. ఇంత పరాక్రమవంతుణ్ణి ఎవరూ ఏమీ చేయలేరంటే ఆ తల్లి నమ్మలేదు. వెళ్ళు వెళ్ళు లక్ష్మణ అని నా ప్రాణం తీసేసింది. ఆయనకు వచ్చిందన్న కన్నీటి పొరపాపు లక్ష్మణ. లేనప్పుడు వచ్చి సీతను ఎత్తికెళ్ళిన వాడు ఉన్నప్పుడు వస్తే ఏమయ్యేది, మా వదిన గారికి ఈ మాత్రం తోచలేదు. హనుమంతుడు చాలా భక్తిగా దండం పెట్టుకున్నట్ట. ఇటువంటి స్వామికి సేవ చేసుకోగలగడం ఎంతనా అదృష్టం.